చిలకడ దుంపల బూరెలు మీరు ఎప్పుడైనా తిన్నారా? అయితే రండి. ముందుగా ఉడకబెట్టుకున్న చిలకడ దుంపలు తీసుకోవాలి. తొక్కలు వలసిన చిలకడ దుంపల్ని మెత్తగా మిక్స్ చేయాలి. తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఈ యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్గా ఉంటుంది టేస్ట్. చిన్న చిన్న ఉండల కింద చుట్టుకోవాలి. మనకు ఎంత ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం చుట్టుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించి కళాయిలో ఉండలు ములిగేంత నూనె వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నూనె మరిగే లోపు మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలి. మినపరుబ్బులో తగినంత ఉరిపిండి వేసుకొని బాగా మిక్సింగ్ చేయాలి. కలుపుకున్న తర్వాత పంచదార యాడ్ చేయాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తీపి సరిపోతుందో లేదో చూసుకొని కొద్దిగా సరిపోకపోతే మళ్ళీ కొంచెం పంచదార యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం చిలకడ దుంపలు ఉడకబెట్టి చుట్టుకున్నాం కదా, ఒక్కొక్క ఉండ మనం కలుపుకుంటూ పిండిలో వేసుకొని నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఏదో నాకు వచ్చి రాను అంతలో ఒక వీడియో పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి. ఏదన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. పేజీని మట్టుకు ఫాలో అవ్వండి. గోల్డెన్ కలర్ వచ్చే వేయించుకున్న తర్వాత మనం వేరే ప్లేట్లో వేసుకొని ఎప్పుడూ ట్రై చేయలేదు, మేము కూడా కొత్తగా ట్రై చేసాం. అంతేనండి, చిలకడ దుంపలు బూరెలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.